మర్చిపోకండి, సిగ్గు అనేది చాలా ప్రాబ్లం అండి. షైనెస్ ఉండడం వల్ల ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగలేరు. ఉదాహరణకు మార్కెటింగ్ తీసుకున్నారు అనుకోండి, సిగ్గు బిడియం, నో అంటారని భయం, రిజెక్షన్ ఫీలింగ్ వల్ల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కూడా వెనకపడిపోతుంటారు. ప్రపంచం మొత్తం మీద బీ షేమ్లెస్ అంటే సిగ్గు లేకుండా ఉండగలగడమే మార్కెటింగ్లో, సేల్స్లో తంత్రం అనమాట. సేల్స్లో సూపర్ స్టార్ అవ్వాలంటే ఒకే ఒక ఇంపార్టెంట్ కావాలి, బీ షేమ్లెస్. సిగ్గు లజ్జ లేదా అని అంటారా? ఉండకూడదండి. మనకి ఇళ్లలో మనం తిట్టేటప్పుడు ఏమంటారు? వెదవకి సీము నెత్తురు లేదు, సిగ్గు లజ్జ లేదంటారు. అసలు సిగ్గు లజ్జ ఉన్నాయి అంటే నీ ఎదుగుదలను ఆపేస్తుందని అర్థం. ఇన్హిబిషన్స్ అన్నీ కూడా, ఇన్హిబిషన్స్ అంటే ఏంటంటే మీకు హిందూ అంటే హీనం నశ్యతి ఇతి ఉందని అర్థం. హీనం నశ్యతి అంటే హీనం, వాట్ కీప్స్ యూ లో, నశ్యతి టొకడా కరువు, హీనం నశ్యతి ఇది హిందుద్దని యు ఆర్ ద హిందూ అని అర్థం. నీ వెనకలాగే బలాలు ఏవైతున్నాయో వాటిని టొకడా చేస్తే నీలోంచి సక్సెస్ బయటకు వస్తుంది, అద్భుతంగా వస్తుంది. సో నీకు సిగ్గు వెనకలాగుతుంది. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. బిడియం సిగ్గు అని ఉండడం వల్ల నువ్వు దూసిపోతుంటే అవి నీకు వెనకలాగేస్తుంటాయి. నువ్వు మైకిలో మాట్లాడుతున్నా గుండె అడివైపు నుంచి కుడివైపు నుండి వచ్చేసేస్తాయి. లైఫ్లో ముందుకెళ్ళాలి అనుకుంటూ ఉంటావు, అనుకున్నప్పుడల్లా నీకు వెనకబాటుతనం వచ్చేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, అరచేతులు చెమటలు పడతాయి, నోట్లో పుళ్ళు వస్తాయి, లైఫ్లో వెనకబడిపోతావు, జీవితంలో విపరీతమైన సమస్యలు వస్తాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే షైనెస్ అనమాట. కొంతమంది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, కొంతమంది సోషల్ ఫోబియా అంటారు, కొంతమంది బిహేవియరల్ ఇష్యూస్లో ఇన్హిబిటరీ పర్సనాలిటీ అంటారు. అంటే ఒక్కొక్క పద్ధతిలో చెప్పినట్టు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంది. ఇన్హిబిటరీ పర్సనాలిటీ. ఎగ్జిబిటరీ పర్సనాలిటీ అంటే ఏంటి? నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీకు ప్రేరణగా నిలుస్తాయి. ఇన్హిబిటరీ పర్సనాలిటీ అంటే ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు వెనక్కి లాగేస్తాయి. వెనక్కి లాగే బలాలని ఇన్హిబిషన్స్ అంటారు. ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటే ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకి, ప్రతి బాధకి ఎగ్జైట్ అవుతూ ముందుకు పోవడమే. ఈ ఇన్హిబిటరీ పర్సనాలిటీ నుంచి ఎగ్జైటేటరీ పర్సనాలిటీ మారగలిగితే ఇంట్రావర్ట్లు అందరూ ఎక్స్ట్రావర్ట్లు అవుతారు, జీరోలు అందరూ హీరోలు అవుతారు, దూ అంటూ దూసుకుపోగలుగుతారు. సో సిగ్గు అనేది దానికి పాదండి. బీ షేమ్లెస్. ఏ పని చేసినా సరే కంఫర్ట్గా ఉన్నంతసేపు ఇంకో పని చేయలేవు. నువ్వు ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నావు. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వెళ్ళాలంటే డిస్కంఫర్ట్ వస్తుంది. మళ్ళీ పారిపోయి రావడానికి ప్యానిక్ జోన్ అంటారు, ఫియర్ జోన్ అంటే. ఫియర్ జోన్ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు. ఫియర్ జోన్లో ఉండు. ఆ భయం ఎంతసేపు ఉంటుంది, ఆ గుండెదోడు ఎంతసేపు ఉంటుంది, ఆ టెన్షన్ ఎంతసేపు ఉంటుంది, ఆ సిగ్గు ఎంతసేపు ఉంటుంది. కాసేపు అలాగే ఉండు, కొన్నేళ్ళు రోజులు అలాగే ఉండు. భయం దగ్గరికి వెళ్ళు, భయంతో స్నేహం చేయి, భయంతో ఫ్రెండ్షిప్ చేయి. మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ ఎనిమీ ఈజ్ ఫియర్. కొన్ని రోజులు అయితే ఏమవుతుందంటే కొత్త విషయాలు నీకు తెలుసుకోవడం మొదలుపడవు. ఇట్ ఇస్ కాల్డ్ ద లెర్నింగ్ జోన్. ఈ లెర్నింగ్ జోన్లో కొంతకాలం వెళ్తే వీళ్ళకి కడితే గ్రోత్ జోన్ ఒక జీరో ఇవ్వడానికి కారణం అవుతుంది. అని చేస్తే సిగ్గు లేదే బిడియం లేదే అంటారు. సిగ్గు బిడియం వద్దు. బీ షేమ్లెస్. సిగ్గు లేని వాడివని దిగులు చెందకు. సిగ్గు లేకపోవడం డైనమిజానికి కారణం. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఈ కార్లో ఉండి చేస్తున్నాను. నా చుట్టూ 3 మంది చూస్తున్నారు. వాడు ఏమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, వాడు నన్ను చూస్తున్నాడు, వీడు నన్ను చూస్తే కొంతమంది నన్ను ఫోటోలు కూడా తీస్తున్నారట. ఇవన్నీ తీస్తుంటే నేను ఏడుతూ కూర్చుంటూ భయపడుతూ టెన్షన్ కొడుతూ వాళ్ళ మీదుగా నా ఫోకస్ చేస్తే ఈ వీడియో నేను సరిగ్గా చేయలేను. ఇప్పుడు నా దృష్టి అంతా ఎక్కడుంది? కెమెరా కంటి మీద ఉంది. మీరు ఎక్కడ చూస్తున్నారు? నన్నే చూస్తున్నారు. నేను వాళ్ళందరినీ చూడడం మొదలు పెడితే ఇది నేను ఒరేషస్గా చెప్పలేనండి. మధ్యలో బ్రేకులు వచ్చేస్తాయి. కాబట్టి మీరు చేసే పని ఫ్లోలా ఉండాలి. ఫ్లో అంటారు దాన్ని. ఫ్లో ఒక ఆయిల్ అలాగా స్టార్ట్ చేసినట్టు డ్రాప్ వస్తుంది. కాసేపడితే ఎలా ఉన్నప్పుడు దారుగా వస్తుంది. అది ఫ్లో. మీరు పని చేస్తున్నప్పుడు ఆ ఫ్లో వచ్చిందంటే నీకు సిగ్గు ఉండదు, బిడి ఉండదు, భయం ఉండదు. దూకుడు అంటూ ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే.